అండి. నేను మీ రాఘవరావుని. తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని, గాజు గ్లాస్‌ని ఆదరించి హక్కును చేర్చుకున్నారండి. ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీలు 3 పార్టీలు కూడా పాతుకుపోయినాయండి. దశాబ్దాల నుంచి పాతుకుపోయిన పార్టీ అన్ని నేషనల్ పార్టీసే. అటు కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ గానీ, భారతీయ రాష్ట్ర సమితి గానీ, ఎన్నో సంవత్సరాల నుంచి వేళ్ళూనుకొని పాతుకుపోయి గ్రామాన పాతుకుపోయిన ప్రజల్లో ఒక వాళ్ళ గుర్తులు, ఒక హస్తం గుర్తు కావచ్చు, ఒక కమలం గుర్తు కావచ్చు, లేకపోతే కారు గుర్తులు బాగా ప్రాచుర్యం పొంది ఉన్నాయండి అవన్నీను. అటువంటి వాళ్ళ ముగ్గురితో కుస్తీ పట్టి, పోటీ పడి, నిలిచి, నిలబడిన జన సైనికులు మనం తప్పకుండా మెచ్చుకోవాలండి. వాళ్ళ యొక్క కార్యదీక్ష, పోటీ చేసే ధైర్యము ఉండి, పోటీ చేసి ఘనంగా ధైర్యంగా ఎదుర్కొని, బెదిరింపులకు బెదరకుండా, ప్రలోభాలకు పొందకుండా గెలిచారు చూసారా? వాళ్ళు గొప్పతనం. ఎందుకంటే ఒక రకం కాదండి. ఆ పార్టీలు విషం చిమ్మేయండి. పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి అని ఇంకా ఏదో మాట్లాడాడు. ఒక రకంగా చలకగా ఎందుకంటే నేను ఇంకా రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలైనా ఇంకా విషం చిమ్మాలండి? ఇంకా ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టాలండి? ఏది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అండి. మొత్తం భారతదేశం అంతా పోటీ చేస్తారు. వాళ్ళకి ఈ ప్రాంతీయ తత్వాలు ఏంటి అసలుకి? ఆ మాట రావచ్చని అసలు వాళ్ళకి? అంతే పనికిమాలిన ఎదవలంటే వాళ్ళే. అలాగే భారతీయ రాష్ట్ర సమితి వాళ్ళు అంతే. ఇప్పుడు వాళ్ళ కేసీఆర్ ఎందుకు పెట్టాడు తెలంగాణ రాష్ట్ర సమితి? తెలంగాణ నుంచి భారతీయ రాష్ట్ర సమితి పెట్టి మొత్తం భారతదేశం పోటీ చేయాలని మహారాష్ట్ర వెళ్ళాడు, ఆంధ్ర వచ్చాడు, ఆంధ్రాకు ఒక ప్రెసిడెంట్ పెట్టాడు చంద్రశేఖర్ని. అలా మహారాష్ట్రకి ఎందుకు పెట్టాడు? మొత్తం పోటీ చేయాలనే కదా. వీళ్ళేమో వెళ్ళొచ్చు ఎక్కడికైనా. వీళ్ళకి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అసలు పుట్టిందే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణలో పుట్టి పెరిగిన, తెలంగాణ గడ్డలో పెరిగిన జనసేన పార్టీ. అటువంటి పార్టీని వీళ్ళు తప్పుగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడడం, మంచి చేసేవాడిని తప్పుగా మాట ప్రజలు ఊరుకుంటారండి? అందుకే ఈ 3 పార్టీలకి భలే దెబ్బ కొట్టారండి. అసలు మామూలు కొట్టలేదు. ఎందుకు చెప్తానంటే జనసేన పార్టీ పోటీ చేసింది 2600 ఎన్నో ఉన్నాయి అవార్డులు. అందులో కేవలం 332 వార్డులకే పోటీ చేసింది. 332 వార్డులో 2 వార్డులు గెలిచారు. 47 వార్డుల్లో రెండో స్థానం ఉన్నారు. 26 వార్డుల్లో మూడో స్థానం ఉన్నారండి. ఇంకా మీకు వివరంగా చెప్తాను వినండి. భారతీయ జనతా పార్టీ కన్నా 75 వార్డుల్లో ముందంజలో ఉన్నారు. అంటే 75 పోటీ చేసిన 332 వార్డులో 75 వార్డుల్లో జనసేన పార్టీ ముందుంది, భారతీయ జనతా పార్టీ వెనకుంది. అంటే అర్థం ఏంటండి? భారతీయ జనతా పార్టీకి ఎంతో మెరుగ్గా ఉన్నట్టు కదా, అర్థం చేసుకోవాలి. అలాగే 22 వార్డుల్లో భారతీయ రాష్ట్ర సమితి కన్నా ముందుందండి. అంటే 332 పోటీ చేసి అందులో 22 వార్డుల్లో జనసేన ముందుంది, భారతీయ రాష్ట్ర సమితి వెనకాతలు ఉందండి. అలాగే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 16 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ కన్నా 16 వార్డుల్లో ముందుందండి. అంటే జనసేన పార్టీ 75, 22, 16 వార్డుల్లో ఆ పార్టీల జాతీయ పార్టీ కన్నా ముందుండి జనసేన కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పోటీ చేశారండి. వాళ్ళకి విజయం సాధించారు. కేవలం గెలిచి 2 వార్డులే కావచ్చు, తెలంగాణ ప్రజల మనసు దోచుకున్నారు. అది చాలా ముఖ్య ఉద్దేశం, చాలా ఇంపార్టెంట్ అది. అది గొప్ప. ఎందుకంటే ఎంతో ఉత్సాహంతో పోటీ చేసి నిలబడి గెలవడం చాలా గొప్ప విషయం అండి. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని బలంగా నమ్మారు. ఇంకా జాతీయ పార్టీల నాయకులు ఏం చెప్పినా, ఎంత విమర్శించినా, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, జనసేన పార్టీని కావచ్చు, గాజు గుర్తు ఎంత విమర్శించినా వారు ఏమి చేయలేరు. ఎందుకంటే ఆ రోజులు పోయినాయండి. నేను ఒకటే కోరుతున్నాను, భారతీయ జనతా పార్టీని మారడం మంచిదండి. ఆ నాయకుల్లో మార్పు రావాలి. ఇంకా ప్రాంతీయతత్వం పెట్టుకొని జనసేన పార్టీ వచ్చి పవన్ కళ్యాణ్ కావాలంటారు, మళ్ళీ పోటీ చేయకూడదు. ఎవరన్నా జనసేన కార్యకర్తలు పోటీ చేయకూడదు, ఒక్క భారతీయ జనతా పార్టీ పోటీ. ఎట్లా కుదురుతుందండి?
జనసేనతో పాటు కలిస్తే కలవండి. లేకపోతే జనసేన పోటీ చేసి మీరు పోటీ చేయండి. మీరు స్వతహా గెలవలేరు. మీకు ఒక పార్టీ తోడు కావాలా? కలిస్తే తప్పేంటి? 2009లో కేసీఆర్ తెలుగుదేశం పార్టీతో కలవలేదా? కలిసి పోటీ చేయలేదా? ఏంటో ఒక కుచ్చితత్వం అండి. కుచ్చితత్వం. పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడ రాకూడదు. మీలో ఏ నాయకులు తెలంగాణ బీజేపీ నాయకులు గొప్పోళ్ళనుకోవడానికి, గొప్పోళ్ళని చెప్పుకోవడానికి నీతిగా నీచాతి నీచంగా బిహేవ్ చేస్తున్నారు. ఇలా చేస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కనుమరుగవడం ఖాయం. జనసేన పార్టీ ఖచ్చితంగా ఆ భారతీయ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ పార్టీ కాదని ఒక రోజున జనసేన పార్టీ క్యాండిడేటే ముఖ్యమంత్రి అవుతాడని ఈ వీడియో ద్వారా తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు. ఆశీర్వదించడమే కాకుండా తమ ఓట్లు వేసి గెలిపించారు. వారికి నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓటేసిన తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క వినమ్రతతో నమస్కరిస్తున్నాను. జై జనసేన, జై హింద్.